సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్లోనే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కనుక దుమారం రేపుతూ ఉన్నాయి. తీవ్రమైన నిరసనలకు ఆందోళనలకు కారణమవుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎంట్రన్స్లో అధికార ప్రతిపక్ష పార్టీలు దుబ్బుకోవడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల చుట్టూ పూర్తిగా అధికార పక్షం, ప్రతిపక్షం రెండుగా విడిపోయి మరి విమర్శలు, ప్రతి విమర్శలు. అండ్ రాహుల్ గాంధీ గారు లోపలికి వెళ్తూ ఉంటే బీజేపీ ఎంపీలు అక్కడ రాహుల్ గాంధీ గారిని అడ్డుకునే ప్రయత్నం చేసి ఒకరు నూకి, ఒకరు దుబ్బి, ఒకరి మీద ఒకరు పడి 2 ఎంపీలకు గాయాలయ్యాయని చెప్పి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడు దాని చుట్టూ ఓ పెద్ద రచ్చా చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి. ఆ డిస్కషన్ అయితే రాహుల్ గాంధీ ఈ విధంగా భౌతిక దాడులు చేయడం కోసమా, ఆ ఏమంటారు కుంబు, బ్లాక్ బెల్ట్ ఇంకో అవి ఇవి నేర్చుకున్నది, ఇదేమన్నా కనుక రెజ్లింగ్ చేసే వేదికనా అని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. న్యాయశాఖ మంత్రి రాహుల్ గాంధీ గారి మీద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏకంగా రాహుల్ గాంధీ మీద పోలీస్ కేసు పెట్టింది. అండ్ అదే సమయంలోనే ప్రతిపక్షాల వైపు నుంచి అమిత్ షా గారు రాజీనామా చేయాలి, క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి వీళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితే అమిత్ షాకు పిచ్చి పట్టినట్లుంది, పిచ్చాసుపత్రిలో చేర్పించండి అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మద్దతు ఉపసంహరించమని చంద్రబాబుకి, నితీష్ కుమార్కి లేఖలు రాశారు. ఇటువైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలిపివ్వబోతుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవడం కోసం అధికార పార్టీ పావులు కదుపుతూ ఉంది అని చెప్పి కాంగ్రెస్ అంచనా వేస్తూ ఉంది. ఏ ఎంపీలను దుబ్బారని, గాయాలని, వాళ్ళ మెడికల్ రిపోర్ట్లని పట్టుకొని మళ్ళీ రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాని కూడా చేసే ప్లాన్ బీజేపీ వేస్తూ ఉంది అన్నది కాంగ్రెస్ అంచనా. అసలే సెంట్రల్లో గవర్నమెంట్ మెజారిటీ లేక సో 2 సపోర్టుతోటి ఆ విధంగా నెట్టుకొని వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు చాలా అంశాల మీద లీడ్ తీసుకొని ఇటు ప్రతిపక్షాలన్నిటి కనుక లీడ్ చేసుకుంటూ అంశాల వారీగా ప్రశ్నిస్తూ ఉన్నారు అని, సో రాహుల్ గాంధీకి ఎక్కువ కవరేజ్ కూడా వస్తూ ఉంది అని, సో ఈ క్రమంలో రాహుల్ గాంధీని సభకు రానికుండా చేసే ఎత్తుగడకు అధికార పార్టీ తెరదీయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ అయితే అనుమానిస్తూ ఉంది. మళ్ళీ దీన్ని అడ్డు పెట్టుకొని రాహుల్ గాంధీని సభకు రానికుండా చేసి ఆ విధంగా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్లు వేస్తున్నట్లు కాంగ్రెస్ అయితే అనుమానిస్తూ ఉంది. మొత్తం మీద అయితే సంచలనం. కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ గారి మీద ఆ విధమైనటువంటి కామెంట్స్ చేయడం, దాని చుట్టూ ఆందోళనలు, ఈ విధంగా దుబ్బుకోవడాలు, గాయాలు పడాలు, చాలా దారుణం అబ్బా మొత్తం ఎపిసోడ్ అయితే.